ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. మనం జీవించి ఉన్నామంటే కేవలము దేవుని కృప ద్వారా మనం జీవించి ఉన్నాము. యోబు గ్రంథముని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొనుచున్నాము. మనం ధ్యానం చేస్తుండగా సర్వసత్యములోనికి నడిపించువాడు ఆయన్ని. యోబు గ్రంథము సందర్భానుసారమైనటువంటి గ్రంథము. ఒక ప్రత్యేకమైన సందర్భములో పరలోక సంబంధమైనటువంటి నిర్ణయాల చొప్పున భూమి మీద జరిగినటువంటి సంఘటనలు వ్రాయబడినటువంటిది. తర్వాత పరలోకములో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడే నేరుగా యోబుతో మాట్లాడినటువంటి సంగతిని కూడా మనం చూస్తాము. ఇది సందర్భానుసారంగా ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన వెలుగులో ఆ వాక్యాన్ని చూచినప్పుడు ఏవైతే సరిపోతున్నాయో, ఏవైతే కొత్త నిబంధన దానికి సరిపోతుందో, ఆ బోధలకు, ఉపదేశాలకు, క్రీస్తు వేసిన పునాదులకు నిలబడుతుందో వాటిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము తీసుకుంటాము. ఈ ఈ ఈ డిఫరెన్స్ మనం చూడగలగాలి. కొన్నిటిని యోబు గ్రంథంలో ఇది కూడా వాక్యమే కాబట్టి మనం ఇట్లనే మనం నేరుగా తీసుకోవాలన్నటువంటిది సరైనటువంటిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద టెక్స్ట్స్ దట్ వర్ ఓన్లీ లిమిటెడ్ టు కాంటెక్స్ట్ and the text that are so universal and that can stand in terms of New Testament doctrines. కొత్త నిబంధన సిద్ధాంతాలకు సరిపోయినటువంటి వాక్యాలను మనం గ్రహించినట్లు ఆత్మీయంగా ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యోబు గ్రంథము 9వ అధ్యాయంలో నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక. చాలా పెద్ద అధ్యాయంగా మనకు ఇది కనపడుతుంది. దీంట్లో 4 విషయాలు చాలా త్వరగా సమయమును దృష్టిలో పెట్టుకొని నేను 4 విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి విషయం ఏంటంటే, దేవుని గూర్చి సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి భక్తుడైన యోబు గారు. జోబ్స్ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ మొదటిది. రెండవది రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేవుని తప్పుగా అర్థం చేసుకున్నాడు యోబు గారు. తప్పుగా అర్థం చేసుకున్నాడంటే దానికి వెనుక తన కాంటెక్స్ట్, తన సందర్భం, తన ఉన్నటువంటి స్థితిని బట్టి అది వేరే విషయం. మూడవది, జోబ్ వాజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే తనను గూర్చి తాను కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. అది మూడవది. నాలుగవది, తన గురించి తాను సరిగ్గా అర్థము చేసుకోలేదు. ఈ 4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వచ్చి నేను ముగిస్తాను త్వరగా. ఓకే, ఇంకొక దీంట్లో 5వది కూడా మనం గమనించవచ్చు. ఆయన ఒక ప్రార్థన, అంటే నాకు దేవునికి మధ్యవర్తి ఒకరు ఉండింటే బాగుంటుండే అనే విషయాన్ని కూడా ఆయన ఈ యొక్క అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. కనుక ఈ విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. నేను రైట్ అనేటువంటి పదము ఎందుకు వాడాను అంటే, మనకు కూడా అది రైటే, మనకు కూడా సరైనటువంటివి. దేవుని గూర్చినటువంటి జ్ఞానము యోబు గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడిందండి. బికాస్ ఎవ్రీ కన్వర్జేషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్. వారందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా, నలుగురు కూడా దేవుడు అంటే చాలా ఇష్టము. అండ్ దే వాంటెడ్ టు సీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్, అండ్ దే వాంటెడ్ టు గెట్ సొల్యూషన్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని ద్వారా
పరిష్కారం కావాలని కోరుకునేటటువంటి వారు. కాబట్టి దేవుని గురించి ఈ యొక్క అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. సో విల్ గో ఆన్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 3. యోబు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం నుండి. వాడు ఆయనతో వాద్యమాడ కోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒకదానినైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన వేసే ప్రశ్నలకు మనము ఉత్తరం ఇవ్వలేము. దిస్ ఇస్ సో హ్యాపెండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్. ఇక నేను ఏం మాట్లాడుతున్నాను దేవుని దగ్గర? అసలు ఆయనకు జవాబు చెప్పగలవారు ఎవరు? నో వన్ కెన్ ఆన్సర్ గాడ్స్ డిక్లరేషన్స్, గాడ్స్ జడ్జ్మెంట్స్, గాడ్స్ సొల్యూషన్స్, గాడ్స్ ప్లాన్స్. కదండి, నో వన్ కెన్ ఆర్గ్యూ అగెయిన్స్ట్. 4వ వచనంలో ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అబౌట్ అవర్ గాడ్. ఆయన మహావివేకి, బల సంపన్నుడు. మన దేవుడు ఎంత జ్ఞానము, ఎంత బలము అంటే, ఒకవేళ ఎవరైనా దేవునితో నేను వాదిస్తాను, నేను పోరాడతానంటే గాయాల పాలై మనం వెనుతిరగవలసినదే. తెగించి హాని నొందని వాడెవడు. సో జోబ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈస్ రైట్. 5వ వచనంలో వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్లతోయువాడు ఆయనే, భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. 9వ వచనం వరకు ఈ సృష్టి పైన తనకు అధికారము ఉన్నది. అది పాయింట్. ఎంత పెద్ద సృష్టి అయినా, సూర్యుడైనా, నక్షత్రాలైనా, భూమి అయినా ఆయనకు అదిరిపోతాయి. ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సృష్టి అంటే చాలా అద్భుతమైనటువంటి సృష్టి కదండి. సృష్టిలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ సృష్టే దేవుడు కాదు. అది పాయింట్. సృష్టే దేవుడు కాదు. సృష్టిని మనము ఆరాధించకూడదు, పూజించకూడదు. ఆ సృష్టిని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టి అంటే మనకు గౌరవం ఉండాలి. వి డోంట్ హేట్ గాడ్స్ క్రియేషన్. దాన్ని మనమేం అసహించుకున్నాం. మనం వీఆర్ ఎంజాయింగ్. ఈ సృష్టిలో మనం ఉన్నాము. దీన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం సృష్టిని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొనగలడు. యోబు గారు 9వ అధ్యాయంలో దేవుని గూర్చినటువంటి గొప్పతనము, జ్ఞానము, బలము, తీర్పులను గురించి ఆయన సరిగ్గానే చెప్పి ఉన్నాడు. అవి మనకు కూడా సరైనటువంటివే. 10వ వచనంలో ఎవడనో తెలుసుకొనలోని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇది నా జీవితంలో కరెక్ట్. ఇది నీ జీవితంలో కరెక్ట్. అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. 11వ వచనం ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని
ఆయన నాకు కనపడడు. 11వ వచనంలో ఈస్ దేర్ బట్ ఐ కెనాట్ సీ హిమ్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ స్పిరిట్. ఇది 3వ అధ్యాయం యోహాను సువార్తలో మనకు కనపడుతుంది. అసలు ఎట్లా, అసలు ఆత్మదేవుడు ఎక్కడున్నాడండి? ఆత్మదేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఎట్లా చూపియాలి మేము అంటే, గాలి ఒక స్థలం నుండి ఒక స్థలమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు మనము దానిని అనుభవించగలము, కానీ మనం దాన్ని మన నేత్రాలతో మనము చూడలేము. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మన దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పింపచేసి, యేసుక్రీస్తే నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని, యేసుక్రీస్తే రక్షకుడని ఒప్పింపచేసినప్పుడు మనము తిరిగి జన్మించినటువంటి వారము అవుతాము. గాడ్ ఈజ్ స్పిరిట్. ఈజ్ దేర్. కనపడనంత మాత్రాన లేడు అనకూడదు కదండి. సాధారణంగా మన హ్యూమన్ బీయింగ్లో ఏదైనా కనపడితేనే మనం ఉన్నదంటాం, కనపడకపోతే లేదంటాం కదా. నో, ఇది దేవుని గూర్చినటువంటి విషయాలలో మన నేత్రాలకు కనపడకపోయినా దేవుడు ఉన్నాడు. దిస్ ఈజ్ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. 19వ వచనంలో బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా నేనే ఉన్నానని ఆయన ఎనును, న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిని నుండ తెగింపు వాడెవడని ఆయన అనును. అంటే ఆయన న్యాయములో పర్ఫెక్ట్. ఏదైనా ఒక నిర్ణయం జరిగితే దానికి ప్రతివాదం చేసేవారు ఎవరు కూడా ఉండరు. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. 32వ వచనంలో కూడా ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయన నావలే నరుడు కాడు. గాడ్ ఈస్ నాట్ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్. చాలాసార్లు మనం దేవుని అట్లనే అనుకుంటాం, మనకు తెలియకుండానే. 3 stages of understanding, of 3 stages of viewing God. కొంతమంది దేవుడిని నాకంటే చాలా గొప్పవాడు అని దేవుణ్ణి భావిస్తారు. రెండవది, దేవుడు నేను ఒక్కటే. ఇది రెండవ కేటగిరీ ఆఫ్ పీపుల్. మూడో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే, దేవుడు అసలు నాకంటే చాలా తక్కువ, నేను చెప్పినట్టు ఆయన ఉంటాడు, నేను కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, లేవమన్నప్పుడు లేవాలి. ఈ థర్డ్ స్టేజ్ అనేటువంటిది చాలా డేంజరస్ స్టేజ్. మనకు తెలియకుండానే ఈ స్టేజ్లో ఉన్నామేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. హూ ఇస్ గాడ్ టు యూ అండ్ హూ ఆర్ యూ? నీవు దేవుని దగ్గర ఎలాగూ ఉన్నావు? మనం ఆయన మాట వినాలనా, ఆయన మన మాట వినాలనా? ఆయన మన మాట వినాలంటే ఆ అండర్స్టాండింగ్లో ఉన్నామనుకోండి, ఆయన మనకంటే చాలా తక్కువ. ఆయనను నరునిగా భావించేవారు చాలా మంది ఉన్నాడు. ఒక పర్పస్ కొరకు ఈ లోకంలో కొంతకాలము ఆయన నరుడుగా ఉన్నాడు, బట్ దేవుడు నరుడు కాదు. చాలాసార్లు మనం ఒక ప్రణాళిక వేసుకొని మొత్తం మనం అంతా సిద్ధపరచుకొని, దేవా నువ్వు వచ్చి మాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తాం. ఆయన ఇవ్వకున్నా కానీ, దేవా ఇది నాకు ఇచ్చావు, నీకు వందనాలు అని మనం ఆయనకు ఆపాదిస్తాం. బీ కేర్ఫుల్. మనము సొంతగా మన సొంత ఆలోచనలతోటి మనమన్నీ చేసుకొని మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి దేవుడిని తీసుకొని పోతుంటాం. పలానా చోటికి నేను వెళ్తున్నాను ప్రభు, నాకు సహాయం చే. ఒక సాక్ష్యం విన్నాను నేను. ఒక ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులుగా మారారంట.
అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికి వృత్తి, ఏం వృత్తి తెలుసా అండి? దొంగతనం చేసే వృత్తి ఉంది. ఆ ట్రైన్‌లలో, బస్ స్టేషన్‌లలో దొంగతనం జేస్తారు. అయితే ఆయన ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. వాళ్ళు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని దొంగతనానికి పోతారంట. ఏంటి? క్రీస్తుకే. క్రైస్తవులే. తప్పుడు పనులకు కూడా దేవుణ్ణి ప్రార్థన చేయుట అంటే అర్థం ఏంటి? హి ఈజ్ మచ్, 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 మచ్ లోయర్ థాన్ అస్. ఆయన మనకంటే చాలా తక్కువ. మనం ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తూనే ఉంటాడు. దిస్ ఈస్ రైట్. దట్ ఈస్ ద రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన, ఆయన నరుడు కాదు. ఇది సత్యమైనటువంటి మాటలు. ఇప్పుడు చూడండి యోబు గ్రంథం 9వ అధ్యాయంలో రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాము. 5వ వచనంలో రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్‌లో యోబు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో. ఐయామ్ సారీ. నాట్ 9వ వచనంలో 12, 13 వచనాలు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? ఇక్కడ 13వ వచనంలో దేవుని కోపము చల్లారదు. ఇది బైబిల్ మొత్తంలో దేవుని యొక్క కోపం గురించి మనం చూస్తే, ఆయన కోపము క్షణిక మాత్రము. కానీ ఆయన దీర్ఘశాంతము ఎంతో గొప్పది, ఎంతో పెద్దది. యోబు గారు దేవుని ఎట్లా చూస్తుండంటే, ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు. చాలా క్రూరమైనటువంటి దేవుడు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుణ్ణి ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. దానికి రుజువు మనమే. దానికి రుజువు మనమే. మన మీద దేవుడు ఎంత కృప, ఎంత కనికరము, ఎంత దీర్ఘశాంతము చూపిస్తున్నాడో. తర్వాత 16వ వచనంలో, నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను, ఆయన నా మాట ఆలకించనని నేను నమ్మజాలను. రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్. అంటే ఈ మాటలు మనం రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్ అంటే అర్థంలో ఆ మాటలు యోబు తప్పు చేశాడు అనే తీర్మానానికి మనం రావడం లేదు. యోబు తనకు ఉన్నటువంటి ఆ బాధ, ఆ శ్రమలో నుండి, ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నుండి బయటకొచ్చినటువంటి మాటలుగానే మనం భావిస్తాము. ఇప్పుడు మనము చిన్న పిల్లలుంటారు. చిన్న పిల్లలు చాలా చాలా పొరపాట్లు చేస్తుంటారు. మనం ప్రతి పొరపాటుకు శిక్షించము. ప్రతి పొరపాటుకు జడ్జిమెంట్ ఇవ్వము. పిల్లలు లేరండి. పిల్లలే గదా! అది అందరికి తెలిసినటువంటి సత్యమే. పిల్లలు తప్పు చేస్తే మనము జడ్జిమెంట్ ఇవ్వము. తీర్పు చెయ్యం మనం. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ఎందుకు ఆ స్టేజ్‌కొచ్చాం మనము? వాళ్ళున్న స్థితి చిన్న పిల్లలు. కాబట్టి వాళ్ళు పొరపాటున ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు. ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు. మనము వాటినన్నిటిని సీరియస్ తీసుకోము. అట్లే యోబు గారు కూడా తను ఉన్న స్థితి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. అంటే చాలా బాధలో ఉన్నటువంటి స్థితి కాబట్టి ఆయన మాటలు మనము తప్పు పట్టడానికి మనం తీసుకోము. సరే. సో, అక్కడ ఆయనేమంటున్నాడంటే 16వ వచనంలో, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. దేవుడు నా మాట వింటాడా అన్నటువంటిది నాకు నమ్మకము లేదు. అది, అది రాంగ్.
తర్వాత 17 వచనంలో ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేస్తున్నాడు. ఏ కారణము లేకుండా నన్ను ఆయన శ్రమ పెట్టుచున్నాడు. చూడండి, దేవునికి ఒక కారణం ఉంటుంది. దేవునికి 100% ఒక కారణం ఉంటుంది. ఒక మేలు కొరకే మనకు శ్రమ వస్తుంది. క్రమశిక్షణలో మనల్ని దేవుడు పెట్టడానికే మనకు శ్రమ వస్తుంది, మేలు కొరకు జరుగుతుంది. కానీ యోబు గారు దాన్ని ఆయన నమ్మడం లేదు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు, చేదైన వాటిని నాకు తినిపించును. రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన దేవుని గురించి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. 22వ వచనంలో ఏమి చేసినను ఒక్కటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింప చేయుచున్నాడని నేను వాదించుచున్నాను. యోబు, నువ్వు రాంగ్. ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు. యథార్థవంతులు దుష్టులు ఇద్దరిని కూడా నశింపచేస్తాడా దేవుడు? కాదు. అది దేవుని న్యాయ విధి కాదు. అది దేవుని న్యాయ విధి కాదు. ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయానికి యథార్థవంతులను దుష్టులను ఆయన నశింపచేయుచున్నాడు, అది కరెక్ట్ విషయం కాదు. యోబు మాట్లాడినటువంటి విషయం కాదు. దేవుడు న్యాయ విధి సంపూర్ణమైనటువంటిది. పక్షపాతము చూపించనటువంటి వాడు. వాళ్ళెవరైనా, రోమ పత్రికలు మనం చూస్తాం, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలైనా, నా పేరు తర్వాత పిలువబడుతున్నటువంటి వారైనా, ఇశ్రాయేలీయులైనా తప్పు చేస్తే తీర్పు మీ నుండే ప్రారంభం అవుతుంది. 23, 24 సమూల ధ్వంసం ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. Is it so? Is it so our God that he laugh at those who suffer? ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు దేవుడు హాస్యం చేస్తాడా, నవ్వుతాడా? కానీ యోబు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆ మాటలు మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరైనా శ్రమలో ఉంటే కనికరము చూపగల దేవుడు. కనికరము చూపగల దేవుడు. శత్రువులనైనా ప్రేమించిన దేవుడు, ప్రేమించాలని చెప్పినటువంటి దేవుడు. 28వ వచనం, యోబు గారు దేవుని గురించి తప్పుగా ఆ శ్రమలో ఆ మాటలు మాట్లాడడం జరిగింది. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతిని నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను నువ్వు నిర్దోషిగా ఎంచవు ప్రభువా అని నాకు తెలిసిపోయింది. మరి ఎందుకు నాకు శిక్ష? నేను ఏం తప్పు చేశాను అన్నట్లు. సో 9వ అధ్యాయం యోబు గ్రంథంలో 2 విషయాలు మనం చూసాం. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. యోబు గారు దేవుని గురించి కరెక్ట్గా చెప్పాడు ఒక భాగము. రెండో భాగము తప్పుగా కూడా అర్థం చేసుకున్నాడు. కానీ మనం ఎంతో ధన్యులము. క్రొత్త నిబంధన వెలుగులో వాటిని చూచినప్పుడు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నటువంటిది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయము మనం గమనిస్తే 33 నుండి 35 వరకు. ఇది కూడా చూడండి. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి మాట. మధ్యవర్తి. దేవునికి మనకు మధ్య నిలబడి దేవుని ఉగ్రతను తప్పించినటువంటి వాడు, మన తరపున వాదించిన వాడు, మన తరపున తన ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు. కానీ యోబు గారు ఏమంటాడు? నాకు మధ్యవర్తి లేడు. తెలియదు.
తర్వాత చూడండి 34. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెనను, నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనపరచకుండవలెనను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఏలైనగా నేను అట్టి వాడను కాననుకొనుచున్నాను. మధ్యవర్తి క్రైస్తవులకు, ప్రపంచానికి, లోకమునకు ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒకవైపు దేవుని న్యాయం ఉన్నది, దేవుని చట్టం ఉన్నది, ఒకవైపు మానవ పాపం ఉన్నది. ఆ చట్టం ప్రకారం మనమందరం దేవుని ఉగ్రతకు అర్హులము. కానీ మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు, ఆ దేవునిలో భాగమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా మనలను దేవునితో సమాధానపరచుటకు, మనలను దేవునితో సంధి చేయుటకు, మనలని దేవుడు రక్షించునట్టు చేయుటకు యేసుక్రీస్తు తన రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. People always think that, oh, they cannot approach God, such a high God, such a so powerful God. How come I, a sinner, can approach God? You don't worry. Here we have a mediator, Jesus Christ, who has come into your likeness and who can sit with you and talk to you, and who can know all your agonies, all your sufferings that you are going through, and who can lay his life to get restoration, reconciliation with God. దేవునితో తిరిగి సంధి చేయుటకు దేవుడు నీవు పోతున్నటువంటి ప్రతి శ్రమను కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు. తర్వాత జోబ్ వాస్ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తను తాను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 15వ వచనంలో ఆయన చూడండి, 15వ వచనం, నేను నిర్దోషినయుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను, న్యాయకర్తయని నేను ఆయనను బతిమాలి కొనదగును. నిర్దోషి అయిన ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. 20వ వచనంలో 21, నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరం మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించు. ఇది చూడండి, నా వ్యాజ్యం న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. అట్లా ఇది రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే ఇది కూడా తను వెళ్తున్నటువంటి ఆ శ్రమలో నుండి, న్యాయవంతుడని నాకు బాగా తెలిసింది, కానీ నా మాటలే నా మీద నేరము మోపుతున్నాయి. రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. 25, 26 చూడండి, ఆయన పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. చాలాసార్లు నేను కొంతమంది చెప్పడం నేను చూశాను, అసలు నా జీవితంలో సంతోషమే లేదంటుంటారు. అసలు క్షేమమే లేదు, నా జీవితంలో సంతోషమే లేదు, నా జీవితం అంతా బాధని అంటుంటారు. అంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. కానీ నిజముగా కొంచెం నెమ్మది చేసుకొని ఆలోచన చేస్తే మన జీవితంలో సఫరింగ్ పార్ట్ ఈస్ వెరీ లెస్ అండ్ జాయస్ పార్ట్ ఈస్ వెరీ గ్రేట్. కానీ ఆయన ఏమంటారు, అసలు నా జీవితంలో సంతోషమే లేదు, క్షేమమే లేదు. దేవుడు ఎంతగా హెచ్చించాడు యోబు గారిని, ఆస్తి విషయంలో, పిల్లల విషయంలో, ఆ దేశంలో తన పేరు, తన జీవితము, తన క్షేమము
కానీ ఇక్కడ క్షేమము లేకయే అవి గతించుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర్ర మీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరచిపోయేదననియు దుఃఖము ముక్కడునై ఉండుట మాని సంతోషంగా ఉండేదననియు నేను అనుకొంటినా. నో హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. దట్ వాస్ ద రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని, గూఢార్థాన్ని, పరమార్థాన్ని మనకు తెలియచేసి, మన దేవుడు ఎటువంటి వాడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు, మనమెవరము, మనకు దేవునికి మధ్యవర్తి ఎవరు. అయితే తర్వాత అధ్యాయాలలో ఇదే యోబు గారు మధ్యవర్తి ఉన్నాడు అన్న విషయము తెలిసిపోతుంది. ఆయన దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.